హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేశారు. అండ్ ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. మేము కువైట్లో అబూ ఖలీఫా అనే ఏరియాలో ఉంటాం. సో ఇక్కడ మా అపార్ట్మెంట్కి దగ్గరలో ఒక పార్క్ ఉంది, అక్కడికి వచ్చాం. మీ అందరికీ చూపించడం కోసం రికార్డ్ చేసా. ఇక్కడ కనిపిస్తుంది బాస్కెట్బాల్ ఏరియా. పిల్లలందరూ వచ్చి బాస్కెట్బాల్ ఆడతారు. ఇక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న మ్యాచెస్ కూడా జరుగుతాయి. ఇక్కడ కనిపించేది కిడ్స్ జోన్. ఇక్కడ ఫ్రీ స్పేస్ చాలా ఉంటుంది. పిల్లలందరూ సైకిల్స్ తెచ్చుకుని సైక్లింగ్ కూడా చేస్తారు. నేను కొంచెం ఎర్లీగా వచ్చాను రికార్డ్ చేయడం కోసం. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్, స్లైడర్స్, కిడ్స్ ప్లే చేసుకోవడానికి చిన్న చిన్న ప్లేయింగ్ థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. కిడ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటే పేరెంట్స్ అందరూ వాక్ చేస్తారు ఇక్కడ. సో ఇంకా ఇక్కడ వాకింగ్ చేయడానికి పాత్ కూడా ఉంది. అలాగే సరదాగా కూర్చోడానికి స్పేస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా ట్రీస్తో ఉంటుంది. అండ్ ఇదే పాత్, ఈ పాత్లోనే వాకింగ్ చేస్తారు. కొంతమంది అయితే ఇంకా గార్డెన్ ఏరియాలో ఉంటుంది, అక్కడ షటిల్ తెచ్చుకుని షటిల్ ఆడతారు. అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. అందరికీ తెలిసిందే కువైట్లో ఖర్జూరం చెట్లు ఎక్కువ ఉంటాయని. ఈ చెట్టు ఏంటని నేను అడుగుతున్నా. అది రేక్ చెట్టు అనుకుంటా. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ ట్రీస్ అన్నీ కూడా, ఇది కూడా ఏం చెట్టు నాకు తెలీదు, ఇది అనుకుంటా డేట్స్ చెట్టు. ఈ పార్క్ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనం వాక్ చేసి అలసిపోతే కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో పాటు వచ్చి కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఈ పార్క్ పక్కనే మసీద్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే మసీద్. మనం చూసినట్టయితే ఈ పార్క్ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఆర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. స్నాక్స్ కానీ ఫుడ్ కానీ తెచ్చుకోవచ్చు. సరదాగా తింటూ ఏమన్నా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఏరియాలోనే కాదు, కువైట్లో చాలా ఏరియాస్లో కూడా ఇలా పార్క్స్ మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఖాళీ కానీ లేకపోతే హాలిడేస్ కానీ ఉంటే ఇలా సరదాగా విజిట్ చేయండి. కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. ఈ పార్క్ అనేది ఈ ఏరియాకి సెంటర్లో ఉంది, అందుకనే ఎటు చూసినా బిల్డింగ్సే కనిపిస్తాయి. సో ఈ ఏరియాలో అందరూ ఫ్యామిలీస్తో పాటే ఉంటారు. సో అందరూ కూడా ఇలా ఫ్యామిలీస్తో పాటు వస్తూ ఉంటారు ఈ పార్క్కి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా కువైట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మన ఛానల్లో కుకింగ్, స్టైలింగ్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ కూడా వస్తాయి. సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో టైం 5:30 అవుతుంది. కిడ్స్ అందరూ వచ్చారు. ఎలా ఆడుకుంటున్నారో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అలాగే ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మన వీడియోలో వస్తుంది, మిస్ కాకుండా చూడండి. బాస్కెట్బాల్ కూడా ఆడడానికి వచ్చారు.
wasn't possible, but that's how things were to me. I love you, and it's not temporary. I'll lay down in your arms, and that's where I wanna be forever. ఓకే, అందరూ చూసి ఎంజాయ్ చేశారు కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.